సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రేపటితో ఎలక్షన్స్ హడావిడి మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా వచ్చాయి. సో ఆ సర్వేస్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికి అసెంబ్లీ స్థానాలు ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కన్నిగంటి గారు. హలో సార్. సార్, సో మొత్తానికి ఎగ్జిట్ పోల్ సర్వేస్ వస్తే ఒక కన్క్లూషన్కి రావచ్చు. సో ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటుంది ఏంటని తెలుసుకునే అవకాశం ఉంటుందని చూస్తే, సో ఇందులో కూడా చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రిపోర్ట్ ఇస్తూ వచ్చింది. హ్యూజ్ వేరియేషన్ కూడా కనిపించేటట్టుగా ఉన్నాయి అవన్నీ. సో మన ఇండియా మొత్తం మీద చూసుకుంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అందులో మనం చూసుకుంటే ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఒకటి చూడొచ్చు, ఏబిపిసి ఓటర్ ఒకటి చూడొచ్చు, అండ్ న్యూస్ 18 ఇలా కొన్ని ఉన్నాయి. సో వీటిల్లో కూడా డిఫరెంట్ అనాలిసిస్ వాళ్ళది కనిపిస్తుంది. సో అందులో ఇండియా టుడే వాళ్ళది చూస్తే మనకి వైసీపీకి అసెంబ్లీ స్థానాలు చూస్తే 55 నుంచి 77 వరకు వాళ్ళు చూపిస్తుంటే, ఏబిపిసి ఓటర్ వచ్చేసి మనకి 97 నుంచి 108 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చాలా వేరియేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దేన్ని ప్రామాణికంగా మనం తీసుకోవాలి, ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఈ టెన్షన్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇది అందరిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ. ఏం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? మనం ముఖ్యంగా చూసుకుంటే మీరు ఫస్ట్లో అన్నట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ ముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, దాన్ని కాస్త ఎక్కువ చేశారు ఇప్పుడు కన్ఫ్యూజన్. ఎగ్జిట్ పోల్ కాకుండా ఎగ్జాక్ట్ పోల్సే మనకి ఇప్పుడు కావాల్సిన సొల్యూషన్. అయితే ప్రముఖంగా ఏమవుతుందంటే, నేను రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఇక్కడ అన్ని జాతీయ ప్రముఖ సర్వే సంస్థలు మీరు చెప్పారు, చాలా క్రెడిబుల్ సంస్థలు. ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది. ఏబిపిసి ఓటర్ చాలా క్రెడిబిలిటీ ఉన్న రెండు సంస్థలు. అలాగే న్యూస్ 18, సిఎన్ఎక్స్, లేటెస్ట్గా మీరు టైమ్స్ నౌ కూడా తీసుకోవచ్చు. నేను 5-6 ప్రముఖ జాతీయ సర్వే సంస్థలు చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ భాగం ఎంపీ మీద ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. అంటే 542 స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఏ రాష్ట్రంలో ఏ ఎంపీలు ఎలా గెలుస్తారనే ఫోకస్ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క అబ్జెక్టివ్ వేరే, ఎంపీ ఎవరు గెలుస్తారు అనేది. సో కానీ ఇందులో మనం ఎట్లా అంటే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక అంతర్భాగం అయిపోయింది. సో దీనికి బేరీజు వేసుకోవడం అనేది శాస్త్రీయత కొంచెం లోపించడం అవుతుంది. అది సర్వే ఎంపీ స్థానాలని బట్టి ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు చేసుకోవడం అనేది వేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఏబిపిసి ఓటర్ తీసుకోండి. ప్రముఖంగా వారు అసెంబ్లీ స్థానాలు ప్రస్తావించడం మానేశారు. కానీ మొదటి రోజు వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఏబిపిసి ఓటర్ స్వయాన 21 నుంచి 25 కూటమికి వస్తాయని చెప్పారు. ఎంపీ 21 నుంచి 25 అనేది చాలా పెద్ద సంఖ్య, ఆల్మోస్ట్ 100% సీట్స్. కానీ అసెంబ్లీ వచ్చే వరకు వైసీపీకి 97 to 108 అంటూ ఇచ్చారు. ఓకే, నేను వాటి గురించి ఇంకా విశ్లేషిస్తున్నాను. ఎందుకంటే అది చూసిన తర్వాత నేను ఇంకా ఏ ఎగ్జిట్ పోలు వైపు చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత పెద్ద కాంట్రాస్టింగ్గా భారతదేశంలో ఏ రిజల్ట్ రాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చాయి. ఒరిస్సాలో అయితేనేమి అసెంబ్లీకి ఓవైపు తీర్పు, తర్వాత ఎంపీకి ఓవైపు తీర్పు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బీఆర్ఎస్కి 40 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, ఈరోజు ఒకటి కూడా రావట్లేదు. ఓకే, అర్థం చేసుకోగలం. 5 నెలల గ్యాప్ ఉంది, ఓటర్ తీరు మారింది, సందర్భం మారింది, రిలవెన్సీ మారుతుంది. కానీ ఒకటే సందర్భంలో 25 సీట్లు 21 సీట్లు వచ్చిన కూటమికి ఒకసారిగా మెజారిటీ రాలేదంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎంపీ స్థానాలు అక్కడ కూటమికి వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాలు వైసీపీకి వస్తుంది ఇచ్చారు. అది నేను ఏబీపీ ప్రస్తావిస్తున్నాను. మిగతా సర్వేలు అన్ని కూడా అంచనాలు వేసుకోవాలని ప్రముఖ వార్తా మీడియా సంస్థలందరూ కూడా అంచనా వేసుకుంటున్నారు. అందరూ కూడా కూటమికే ఇచ్చారు. మీరు చెప్పినట్టు న్యూస్ 18 కూటమికే ఇచ్చింది 19 to 22, ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఇచ్చింది 21 to 23 కూటమికి, ఏబీపీ 21 to 25 ఇచ్చారు. సిఎన్ఎక్స్ అనే ఒక ప్రముఖ సంస్థ, అది కూడా 21 to 22. ఒక టైమ్స్ నౌ ఒకటి 14 సీట్స్ ఇచ్చారు వైసీపీకి. సో వీరందరూ కూడా ఎంపీ ఏదైతే బీజేపీ వేవ్ కనపడుతుందో, ఎన్డీఏ వేవ్ కనపడుతుందో ఇండియాలో 300+, 320+, 350+ అని మాట్లాడుతున్నారో, ఆ వేవ్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ఒక ప్రముఖ అలయన్స్లో ఉంది కాబట్టి వచ్చినట్టు నాకు కనపడుతుంది. అలాగే మీరు ఒక చిన్న, అంటే నేను అడిగాను, నాకు చాలామంది సెఫాలజిస్టులు అంటే ఈ సర్వే సంస్థలో మిత్రులు ఉన్నారు. వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్, ఒక ఎంపీకి మనం సర్వే చేసినప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో ఎవరికి ఓటు వేస్తావు అన్న క్వశ్చన్కి, మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏమి చూసి మీ ఎమ్మెల్యేకి ఓటు చేస్తావనే సర్వేకి చాలా ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే రెండూ ఒకటి కావు.
ఓకే. నేను నాకుండే గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారంగా మా ఊర్లో నేను చూసిన కర్నూలు జిల్లాలో నేను కొద్దిమందిని అడిగితే ఎంపీ క్యాండిడేట్స్ కూడా తెలియదండి. అట్లీస్ట్ అసెంబ్లీ వరకే వాళ్ళకి పరిచయం ఉంటుంది. వాళ్ళే ఇక్కడ 2వ నంబర్కి వేయండి, అక్కడ 3వ నంబర్కో 4వ నంబర్కి చెప్తే గుర్తుపెట్టుకుని కొన్ని సందర్భాల్లో ఇక్కడ 4 అక్కడ 2 వేసిన సందర్భాలే చూసాం మేము. అంటే మిక్స్ అయిపోయి వాళ్ళకి తెలిసిందల్లా వాళ్ళ అసెంబ్లీ క్యాండిడేట్. అటువంటి సందర్భాల్లో ఎంపీ ఓటింగు శాంప్లింగ్ కూడా 250 పర్ పార్లమెంట్. అంటే ఒక 10 లక్షలు ఓటర్లు నమోదైన పార్లమెంట్ సెగ్మెంట్లో 250 తీసుకొని దాన్ని బట్ వీళ్ళ శాస్త్రీయత చాలా గొప్పగా ఉంటుంది. అంటే వీళ్ళు వేసే క్లస్టర్ విధానం కానీ సైంటిఫిక్ ప్రాసెస్ కానీ చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అందుకోగలిగారు. వాటిని అసెంబ్లీకి బెరీజ్ చేయడంలో చాలా చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి వీటేటిని కూడా నేను బెరీజ్ వేసుకోవట్లేదు. అసెంబ్లీకి ఇంత పెద్ద తేడా వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. వస్తే కూడా చాలా పెద్ద మిరాకిలే అనుకోవాలి. అంటే 20 సో పార్లమెంట్ స్థానాల వైజ్గా నేషనల్ వైడ్గా చూసుకున్నట్లయితే మనకి బీజేపీ వచ్చే అవకాశం ప్రతి ఒక్క సర్వే బీజేపీకి ఇచ్చేసింది. కొంచెం మెజారిటీ అటు ఇటు 272 నుంచి అనుకోండి ఫస్ట్ కేసు, అంతకంటే తక్కువ ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. 350 to 380 మధ్యలో అన్నట్టుగా ప్రతి ఒక్కరు మాక్సిమం ఇచ్చేసారు. అక్కడికి అది అయిపోయింది. అందులో కన్ఫ్యూజన్ లేదు, అందులో ఎవరికి కూడా అంబిగ్యూటీ లేదు. అందరు సెటిల్ గా ఉన్నారు. ఎంత కూర్చొని ఏపీ ఎలక్షన్స్ దగ్గరే విపరీతమైన కన్ఫ్యూజన్, టెన్షన్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యాంగ్జైటీ వచ్చింది. ఇలా చేయనప్పుడు మనం ఒక రాష్ట్ర స్థాయిలో కొన్ని సంస్థలు క్రెడిబిలిటీ సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు పర్సనల్గా చాలామంది మిత్రుల ద్వారా తెలిసిందంటే ఏపీలో ఇప్పటి వరకు ఒక మనకు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిలో అలాగే ఆరామ్ అస్తాన్ గారు అంటే ఇప్పటివరకు ఓటమి చెందలేదు. ప్రెడిక్ట్ చేసిన ప్రతిదీ కూడా యాక్యురేట్గా చేశారు, చాలా సైంటిఫిక్గా చేస్తారు. వారి యొక్క సంస్థ కూడా చాలా విస్తరించింది. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కూడా పక్కాగా ప్రెడిక్ట్ చేశారు, తెలంగాణ అసెంబ్లీ చేశారు, తెలంగాణ ఎంపీ చేయబోతున్నారు 2014, 2019 ఇలా వివిధ ట్రాక్ రికార్డు. గత ఎలక్షన్స్ లో కూడా ఆరామ్ అస్తాన్ ప్రెడిక్షన్ కరెక్ట్ గా అయ్యింది. ఆయన ఇచ్చినటువంటి సర్వే కరెక్ట్ గా ఉంది. 134+ అన్నారు, 151 వరకు వచ్చాయి. అంటే 3ని క్లియర్గా క్యాప్చర్ చేశారు. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ప్రధానంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నా కూడా ఇవన్నీ కూడా పొలిటికల్ అనాలిసిస్. అంటే ప్రజలు ఏ అంశాలను ఓటు వేస్తున్నారు, సర్వే సంస్థలు చేయాల్సిన పని ఏ అంశాలు ఇంపాక్ట్ చేశాయి వాటిని రాజకీయ పార్టీలకు అందజేస్తే రాజకీయ అభ్యర్థులు వారు నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ దేనికైనా కూడా ప్రిపరేషన్కి అనుగుణంగా ఉండాల్సింది. ఈరోజు గేమ్ నంబర్స్గా బెట్టింగ్కి పనికొచ్చే విధంగా తయారు చేశారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ అనేటివి రాజకీయ నాయకుల విశ్వసనీయత, రాజకీయ పార్టీల విశ్వసనీయత కొలమానం. అకౌంటబిలిటీ ఏంటి, మీరు ఏం చెప్పారు, ఎలా గెలిచారు, ఎలా మీరు ఏం చేస్తారు అనేది. కానీ ఈ సర్వే సంస్థలకు ఒక అకౌంటబిలిటీ లేకుండా వెళ్ళింది. అంటే నేను మీ సుమన్ టీవీ ద్వారా ఏం చెప్తున్నానంటే వీరందరినీ కూడా పిలవండి టీవీకి, మీరు ఏం చెప్పారు, ఏమొచ్చాయి, వారందరూ ఎవరన్నా ఒకసారి ప్రశ్నిస్తే రేపు చేసే విధానం ఆధారంగా తీసుకొని మీరు చేశారు. శాంప్లింగ్ ఎంత, సైజ్ ఎంత, మీరు ఏ అంశాలు, ఇప్పుడు ఆరామ్ అస్తాన్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అలాగే పార్థదాస్ కూడా మీరు చూస్తే ఈజ్ ఆల్సో గ్రేట్ సెఫాలజిస్ట్, క్వాలిఫైడ్ సెఫాలజిస్ట్, యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలిగారు. తెలంగాణ కూడా వీరిద్దరు కూడా వైసీపీకి 110 నుంచి 104, 110, 120 రేంజ్లో చెప్తున్నారు. వీళ్ళు లోకల్గా ఒక నియోజకవర్గంలో 500 నుంచి 600 విత్ 10%, 5% శాంప్లింగ్ ఎర్రర్ తీసేసి పలు అంశాలు తీసుకొని వైసీపీ సోషల్ ఇంజనీరింగ్లో ముందుంది. క్యాండిడేట్ల కులాల వారీగా వాళ్ళు ఇచ్చిన సీట్లు కానీ, అలొకేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇలా ఉంది. టీడీపీలు ఇందులో వెనకబడింది, వైసీపీలో ఇంత ముందంటూ చాలా స్పష్టమైన అంశాలు చెప్పారు. ఈ జాతీయ సంస్థలు ఏవి ఇందులో ప్రస్తావించిన సందర్భం లేదు. వాళ్ళ శాంప్లింగ్ సైజు కూడా చాలామందికి తెలియదు. బట్ అంచనాగా నాకు తెలిసిన ప్రకారంగా 250 పార్లమెంటుకు తీసుకున్నారు ఈ ప్రముఖ సంస్థలన్నీ కూడా. వాటిని మన అసెంబ్లీకి ఎంతవరకు బేరీ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి అకౌంటబిలిటీ అనేది సర్వే సంస్థలకు కూడా రావాలి. రాజకీయ నాయకులు ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారు. సర్వే సంస్థలు కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వారి యొక్క ఉపయోగం ఏంటంటే రాజకీయ పార్టీలను చైతన్యం చేయాలి, ప్రజల్లో ఉన్న సమస్యలను ఏ అంశాలను బట్టి ఓడేస్తున్నారని. మీరు ఎలక్షన్ల తర్వాత నేను ప్రతిసారి డీప్గా స్టడీ చేస్తాను. ది హిందూ CSDS లోక్నీతి సర్వే అని ఒకటి జరుగుతుంది. వాళ్ళు దాదాపుగా 10 రోజులు మీకు ప్రచురిస్తూనే ఉంటారు. ఈ ఎలక్షన్లు ఏ అంశాలని ప్రజలు ఓటేశారు, ఏ అంశాలు వీళ్ళకి ఇంపాక్ట్ అయింది, ఏ రాష్ట్రంలో ఎక్కడ అంశాలు, ఏ నియోజకవర్గంలో డీటెయిల్ స్టడీ చేస్తారు. అవి మనకు సర్వే సంస్థలు చేయాల్సిన పని. అది అసలు ఎందులో మీరు ఫెయిల్ అయ్యారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు. కానీ ఈ సర్వే సంస్థలన్నీ అంకెల గారడిగా మారిపోయి బెట్టింగ్ల వైపు లేదా రాజకీయ పార్టీ నాయకులను వారి యొక్క మెప్పు పొందడానికి ఇంకో రకంగా అయిపోయాయి.
సో కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అట్లీస్ట్ ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వారి క్రెడిబిలిటీయే పోతుంది. ఇప్పుడు ఈరోజు ఆరామస్థాన్ గారు తప్పు నంబర్లు ఇచ్చినా, ఇన్ఫ్లుయెన్స్డ్ నంబర్స్ ఇస్తే రేపు పొద్దున వారి బిజినెస్ అంతా ఎలా ఉంటుంది? అసలు ఈరోజు ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిందే, ఎవ్వరు ఇవ్వరు సర్వే చేయమని. వీళ్ళ క్రెడిబిలిటీని బట్టి రేపు రాజకీయ పార్టీలు వాళ్ళని మళ్ళీ ఎలక్షన్స్లో హైర్ చేసుకుంటారు. 6 monthsకి 12 monthsకి ఈ నియోజకవర్గంలో మాకు హెల్ప్ చేయండి, మేము గెలవాలంటే ఏం చేయాలి, ఆ వచ్చే అమౌంట్స్తోనే వాళ్ళ సంస్థలు నడుస్తాయి. కాబట్టి క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు రేపు అసలు ఆ సంస్థ పేరు వినలేదు. ఒక అనాలిసిస్ అంటారు, వైసీపీకి 10 సీట్లు అంటారు, 11 సీట్లు అంటారు. ఇంకొక అనాలిసిస్ టీడీపీకి 11 సీట్లు అంటారు. అసలు సో ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఏంటి? ఏపీలోని ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? సో వైసీపీ అన్నట్టుగా 150 స్థానాలకి దరిదాపుల్లో వచ్చే అవకాశం ఉందా? ఏమనుకుంటున్నారు? నేను ఇంతకుముందు మన స్టూడియోలో ఎగ్జిట్ పోల్లో చెప్పినట్టు నా అంచనా ప్రకారంగా, నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, నాకు ఏ ఒక సంస్థ లేదు, నేను ఏ స్టడీ చేయలేదు, కానీ నాకున్న గ్రౌండ్ అనాలిసిస్ అంటే మిత్రుల ద్వారా, పరిచయస్తుల ద్వారా, కొద్దిమంది క్వాలిఫైడ్ పీపుల్ యొక్క అంచనాల ద్వారా నేను కొన్ని పల్స్ తీసుకొని చేసిన ప్రకారంగా వైసీపీ బిగ్ టైం లూజ్ అవుతుంది. కానీ 60 సీట్ల కంటే తక్కువ వెళ్ళే పరిస్థితి లేదు. వైసీపీ 150 సీట్ల నుంచి 60 సీట్లు కోల్పోయినా 90 నుంచి దాదాపుగా 100 సీట్ల వరకు, అంటే 96 నేను చెప్పాను నా అంచనా, 96 సీట్ల వరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంతకంటే తక్కువ అయ్యే సందర్భం లేదు, అంతకు మించి పెరిగే సందర్భమే. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ చాలా చక్కగా చేసింది. నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. గుంటూరు వెస్ట్ అయితేనేమి, మన విడుదల రజనీ గారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకురావడం కానీ చాలా సందర్భాలు నేను చెప్పాను. సో అటువంటి ప్రస్తావన చూసుకున్న తర్వాత, ఎందుకంటే ఈరోజు 75 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, 200 సీట్స్లో దాదాపు 50% అబోవ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇచ్చి సోషల్ ఇంజనీరింగ్లో ఎక్కువ మార్కులు, అంటే ఎక్కడ ఏ సామాజిక వర్గము ఎవరైతే మనకు మేలు కలుగుతుంది అనేది ఒకటి చూసుకున్నారు. ఇంకోటి, మధ్యలో వ్యవస్థలన్నీ కూడా తీసేసి జగన్ గారు డైరెక్ట్గా ప్రభుత్వం ప్రజలను కనెక్షన్ పెట్టుకోవడం అనేది చాలా ఉపయోగపడింది. వీళ్ళు ఒక చిన్న చిన్న పొరపాట్లు చేసినా జగన్ను చూసి, పథకాలను చూసి, వాలంటీర్ వ్యవస్థను చూసి ఓటేసే విధానం తీసుకొచ్చారు. సో దీనివల్ల మంచి జరిగింది, చెడు జరిగింది. రాజకీయంగా అచైతన్యమైంది. వైసీపీ పార్టీ నిర్మాణంలో రాజకీయ అచైతన్యం ఉంది. ఎందుకంటే మిడిల్ లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు మా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మీరు బటన్ నొక్కుతున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతి 2 నెలలకు 3 నెలలకు ప్రతి ఇంటికి 10,000 15,000 వస్తుంది. అది వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క స్థాయిని పెంచింది. నేను ఊర్లలో చూశాను కదా, ప్రతి కూడా పల్లెల్లో కూడా వారి యొక్క, అంటే ముఖ్యంగా మహిళలు, ఏపీ ఓటర్ ఎలా ఉండేవారు అంటే తరతరాలుగా కుటుంబ ఓటర్ అండి. అంటే మీరు ఒక 20 ఏళ్ళు బ్యాక్ చూస్తే ఇంట్లో హెడ్ని అడిగితే ఓటు అందరు కూడా అదే ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. ఎస్పెషల్లీ యువత, వారు ఇండిపెండెంట్గా వేసుకుంటున్నారు. పెద్దవారు, ముసలి వాళ్ళకి ఇండిపెండెంట్గా వేసుకుంటున్నారు వాళ్ళకు వచ్చే అర్హతను బట్టి. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా ఈ మహిళల పట్ల చైతన్యం వచ్చింది. అరే వీరు బయట వెళ్తాడు కానీ మనకు ఒక ఈ గవర్నమెంట్ ఉంటే ఒక అండగా ఉంటుంది అంటూ కొన్ని చైతన్యం జరిగాయి. అలాగే మహిళలు అడుగుతున్నారు కొన్ని చోట్ల, సరే పథకాలు వచ్చాయి, ఈయన ఏదో బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు, మరి ఇన్ని రోజులు మీరెందుకు ఇవ్వలేదు అని అడిగే సందర్భం కూడా వచ్చింది. సో ఇటువంటి పరిస్థితులు చూస్తే వైసీపీకి నా అంచనా ప్రకారం అయితే 96 సీట్లు, నేను ఇంకా దానికే కట్టుబడి ఉన్నాను అంచనా ప్రకారంగా, అంతకంటే తక్కువ రావు అనేది. కానీ చాలా టైట్ కంటెస్ట్ జరిగింది. చాలా నియోజకవర్గాల్లో 2%, 3% అంటున్నారు, అంటే సర్వే సంస్థలు. అంటే లెస్ దాన్ 4,000 ఓట్స్, అది ఎటైనా వెళ్ళొచ్చు. ఒక బూత్లో 10 ఓట్లు ఇటుపడచ్చు అటుపడచ్చు. సో నేను కూడా చాలా ఆతృతగా చూస్తున్నాను. కానీ మీరు అడుగుతున్న ప్రధాన సర్వే సంస్థల విశ్వసనీయత ఏంటనేది కూడా మీలాంటి మీడియా సంస్థలు వారిని ఖచ్చితంగా ఇక్కడికి పిలవాలి, క్వశ్చన్ చేయాలి. అప్పుడైతే కానీ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ ఈ పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయండి. అంటే నేను చదువుతుంటే నాకు 30-40 వచ్చాయి. వాళ్ళ క్రెడిబిలిటీ ఏదో, శాంపుల్ ఎవరు ఏంటి అనేది. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు ఏ సంస్థ లేదు, నేను అనలైజ్ చేయలేదు. మీరు నాకున్న రాజకీయ అనుభవం బట్టి, మీకున్న గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అంచనా చెప్పమంటున్నాను. కానీ నేను ఏ స్టడీ చేయలేదు. అలా స్టడీ చేశామని, మా శాంపుల్ ఇదని చెప్పుకొని 165 సీట్లు టీడీపీకనో కూటమికనో చెప్పడం అనేది చాలా నాకు విపరీత పోకడలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.